హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జాసన్ మోమోవా నటించిన చీఫ్ ఆఫ్ వార్ మినీ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది యాపిల్ టీవీ ప్లస్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది భయ్య. టోటల్ 9 ఎపిసోడ్స్, బట్ ప్రెసెంట్ అయితే 6 ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ వచ్చాయి. వీక్లీ ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా బ్యాలెన్స్ 3 ఎపిసోడ్స్ కూడా మీకు సెప్టెంబర్ 19 కల్లా కంప్లీట్ అయిపోతాయి. అప్పటిదాకా వెయిట్ చేయలేక ఇంకా 6 ఎపిసోడ్స్ ఆల్రెడీ స్ట్రీమింగ్ వచ్చేసినాయి కదా అని అయితే చూసేయడం జరిగింది. ఇది ఒక మినీ సిరీస్ భయ్య. దీనికంటే సీజన్ 2 లాంటివి కంటిన్యూషన్ ఉండదని అనుకుంటున్నా నేనైతే. వాళ్ళు మినీ సిరీస్ అని మెన్షన్ చేశారు కాబట్టి ప్రెసెంట్ అయితే ఈచ్ ఎపిసోడ్ వచ్చి మీకు 50 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ ఉండదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. దీని స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 18వ శతాబ్దం చివరిలో హవాయన్ ఐలాండ్స్ లో మొత్తం ఈ సిరీస్ అంతా రన్ అవుతుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్యాలుగా విడిపోయి చాలా వార్స్ జరుగుతున్న టైంలో మెయిన్ లీడ్ అయిన కైయానా అనే ఒక లెజెండరీ వారియర్, అదే మన జాసన్ మొహమ్మద్, విదేశాలు మొత్తం తిరిగి వచ్చిన తర్వాత తన ఓన్ ల్యాండ్ మీద జరుగుతున్న రాజకీయం, గొడవలు, ఆ యుద్ధాలు, వీటన్నిటి మధ్య తను ఏం చేశాడు అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుద్ది. రివ్యూ కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి భయ్య. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం వెళ్ళి ఫాలో కొట్టండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. అందుకే 6 ఎపిసోడ్స్ వచ్చినప్పటికీ కూడా నేను రివ్యూ పెట్టేస్తున్నా ఫుల్ గా వెయిట్ చేయకుండా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ హవాయ్ హిస్టరీని అయితే చాలా బాగా చూపిస్తారు భయ్య. చాలా రాగా ప్రెజెంట్ చేస్తారు. హవాయ్ విజువల్స్ కూడా టాప్ నాచ్ ఉంటుంది. ఆ 18th సెంచరీ ఇదంతా కూడా సెటప్ సూపర్ గా వర్కౌట్ అవుతుంది. మీకు మొత్తం హవాయ్ ఐలాండ్ చుట్టూరు నడుస్తూ ఉంటుంది అనమాట. సెటప్ పరంగా ఆ హిస్టరీని చూపించిన విధానం ప్రకారంగా చాలా రాగా, చాలా ఫ్రెష్ గా ప్రెజెంట్ చేస్తారు. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ జాసన్ మొమోవా పర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉంటుంది భయ్య. మెయిన్ ఆయన వల్లే ఈ సిరీస్ స్టాండ్ అవుట్ అవుతుందని చెప్తా. త్రూ అవుట్ ద సిరీస్ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. నిజంగా వారియర్ వైబ్స్ అయితే క్రియేట్ చేస్తారు. ఇంకా రియలిస్టిక్ సెట్స్ ఉంటాయి, అథెంటిక్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. హవాయ్ హెరిటేజ్ ని చాలా రెస్పెక్ట్ఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు. ఇంకా హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ తో అయితే కల్చరల్ ఫీలింగ్ అయితే డబుల్ క్రియేట్ చేస్తారు భయ్య. ఇంకా పొలిటికల్ గేమ్స్ ఉంటాయి, వార్ సీక్వెన్సెస్ ఉంటాయి. అన్నిటికన్నా ఎక్కువగా డ్రామా అయితే హై స్టాండర్డ్ లోకి తీసుకెళ్తుంది. మీకు చాలా హై స్టాండర్డ్ డ్రామా క్రియేట్ అవుతుంది, బాగా వర్కౌట్ అవుతుంది. డ్రామా లవర్స్ ఎవరైనా ఉంటే గనక ఇంకా మీకు చాలా హవాయన్ స్టైల్లో ప్రెజెంట్ చేయడం వల్ల సిరీస్ కొత్తగా అనిపిస్తుంది భయ్య. త్రూ అవుట్ ద సిరీస్ అయితే మీరు ఒక ఫ్రెష్ ఫీలింగ్ తో అయితే చూస్తారు సిరీస్ అంతా కూడా. లైక్ మీకు షోగన్ అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ స్టైల్లో ప్రెజెంట్ చేస్తారన్నమాట సిరీస్ అన్నది. నేనైతే త్రూ అవుట్ ద సిరీస్ ఎంజాయ్ చేశాను. హవాయ్ స్టైల్ గానీ ఆ డ్రామా ఇదంతా కూడా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ ఎపిసోడ్స్ భయ్య. మీ పేషెన్స్ ని ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. పేషెన్స్ పక్కా ఉంది అనుకుంటేనే సిరీస్ చూడండి. చాలా పేషెన్స్ అవసరం అవుద్ది. ఎందుకంటే మీకు వాల్ సీక్వెన్సెస్ ఉంటాయి, హెవీ ఎలివేషన్స్ ఉంటాయి. ఈ టైప్ లో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. ఇది త్రూ అవుట్ ద సిరీస్ మీకు ఆ డ్రామాని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు అనమాట. దాని పరంగానే మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మెయిన్ గా స్టోరీ అంతా కూడా హవాయన్ ఐలాండ్స్, అక్కడ ఉన్న రాజ్యాలు, మెయిన్ లీడ్ హీరో వాళ్ళ ముందు ఎలా తిరగబడ్డాడు, ఈ టైప్ ఆఫ్ మొత్తం నడుస్తూ ఉంటుంది అనమాట. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే చూడండి. ఆ డ్రామా ఎక్కువగా ఉంటుంది, లేదంటే లేదు. అండ్ మెయిన్ ఇంకో ప్రాబ్లం వచ్చేసి మీకు సిరీస్ లో హవాయన్ లాంగ్వేజ్ ఎక్కువగా ఉంటుంది భయ్య. దరిద్రం ఏంటంటే దానికి సబ్ టైటిల్స్ వేయలేదు కొన్ని చోట్ల. నాకు మైండ్ దొబ్బేసింది, నాకు అర్థం కాలేదు ఏమీ అక్కడ. అంటే మొత్తం త్రూ అవుట్ ద సిరీస్ అలా ఉంటుందని చెప్పను, కానీ చాలా చోట్ల మాత్రం మీకు అక్కడ సబ్ టైటిల్స్ అయితే మిస్ అయిపోతాయి హవాయిన్ లాంగ్వేజ్ ది. అది చాలా ప్రాబ్లం అనిపించింది. బట్ పక్కన పెట్టేస్తే అవి మీకు అర్థమైపోద్ది ఏంటి సిచ్యువేషన్ ఏంటని చెప్పేసి. చూస్తుంటే మీకు అలవాటు ఉంటే కనుక అర్థమవుద్ది. ఇంతకు మించి అయితే నాకు పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు భయ్య. ఓవరాల్ గా సిరీస్ అయితే నాకు నచ్చింది. మైండ్ బ్లాక్ అయిపోయి అంతలో ఉందని అయితే చెప్పను నేను, బట్ నాకు ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది, నాకు ఒక కొత్తగా అనిపించింది, నాకైతే నచ్చింది. త్రూ అవుట్ ద సిరీస్ నేను ఎంజాయ్ చేశాను. బ్యాలెన్స్ 3 ఎపిసోడ్స్ కూడా సెప్టెంబర్ 19 కంప్లీట్ అయిపోతే చూస్తాను అవి కూడా. బట్ వాటికంటూ స్పెషల్ గా రివ్యూ పెట్టాను భయ్య. కుదిరితే కమ్యూనిటీ పోస్ట్ లో ఒక పోస్ట్ చేస్తా, మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. యాపిల్ టీవీ ప్లస్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఇబ్బంది పడే సీన్స్ అయితే చాలా ఉన్నాయి. న్యూడిటీ కూడా ఉంది, సెక్స్ సీన్స్ కూడా ఉన్నాయి, వైలెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే, మీకు కనుక వీడియోస్ లైక్ చేయండి. అండ్ నాకు తెలుసు 12:30 దగ్గర నుంచి వెన్స్డే సీజన్ 2 లో ఉన్న వాల్యూమ్, నెక్స్ట్ వాల్యూమ్ అయితే స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. నేను చూడడం స్టార్ట్ చేస్తా. ఈవినింగ్ లేట్ అయినా సరే కానీ దాని రివ్యూ అనే పెడతాను భయ్య. ఇంకా వేరే రివ్యూస్ ఏం పెట్టను. సో నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకుని రెడీగా ఉండండి, లేదంటే వీడియో మిస్ అయిపోతారు. లవ్ యూ ఆల్, బై.